ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. కొన్ని స్కూళ్లలో అయితే ట్యాబ్ లేదా డిజిటల్ బోర్డుల రూపంలో చిన్నారులకు పాఠాలను బోధిస్తున్నారు. ఆ క్రమంలో పిల్లల హోంవర్క్ కూడా ఆన్లైన్ విధానంలో చేయాలని లేదా ఫోన్లలో చేసుకోవాలని పలు పాఠశాలలు సూచిస్తున్నాయి. అయితే అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. పలు రకాల గేమ్స్, రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. దీంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్ స్కూల్ టైం అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో పిల్లలు చదువుతున్నప్పుడు రీల్స్, ఇతర వినోద విషయాలను చూడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా వారు తమ చదువులపై దృష్టి పెడతారని టెక్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఫీచర్ ద్వారా పిల్లలను డిజిటల్ పరధ్యానానికి దూరంగా ఉంచడం, వారి చదువులపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా గూగుల్ దీనిని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ ఫిట్బిట్ ఎయిస్ LTE స్మార్ట్ వాచ్లు స్కూల్ టైం ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లు, శాంసంగ్ గెలాక్సీ వాచ్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. స్కూల్ టైం ఫీచర్ కింద తల్లిదండ్రులు పాఠశాల సమయంలో తమ పిల్లల పరికరంలో పరిమిత కార్యాచరణతో ప్రత్యేక హోమ్ స్క్రీన్ను సెట్ చేసుకోవాలి. ఇది తరగతి సమయంలో పిల్లలకు రీల్స్ వంటివి చూడకుండా చేస్తుంది. అంతేకాకుండా పేరెంటల్ కంట్రోల్ యాప్ ద్వారా పాఠశాల సమయంలో ఏ యాప్లను పిల్లలు ఉపయోగించవచ్చో తల్లిదండ్రులు గుర్తించవచ్చు. ఆ సమయంలో మీ పిల్లల ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే కాల్ చేయడం లేదా SMS చేసే విధంగా ఎంపిక చేసుకోవాలి. పాఠశాల సమయం తర్వాత కూడా ఈ ఫీచర్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీ పిల్లలు రీల్స్, సోషల్ మీడియా, గేమ్స్ చూసే వ్యసనాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు.